Oh, that ball. Okay, okay. 4 over. I bet to Mari 4 5 over. 5, 5. 5, 5. 6. 6. ఫీల్డింగ్ నేను లెగ్ సైడ్ ఆప్షన్ లేదు ఓన్లీ లెగ్ సైడ్ అంతే అంతే బెస్ట్ అదే యాజ్ ఆప్షన్ అంటే అవుట్ పెట్టాలి బాల్ 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 ఫస్ట్ బాల్ సబ్సి కనిపించిన 3 లేదు నువ్వు మూస్తావు అంటున్నాడు అర్థంగా ఎక్స్ట్రా కనిపిస్తున్నాను భయం కదా కొంచెం వస్తాడు కదా వాళ్ళు తీసేసుకోను స్టార్ట్ చూసుకుంటా ఫస్ట్ స్టార్ట్ ఒకటే బాల్ ఫస్ట్ బాల్ ఈ దాంట్లో ఈ భయ మెయిన్ బౌలర్ మరి కొట్టి కూడా స్టార్టింగ్ లోనే నేనా ఓకే ఫీల్డ్ స్టార్ట్ సెకండ్ బాల్ సంజు కీపింగ్ వచ్చు బాల్ ఇప్పుడు డమ్మీ కీపర్ రాలేదు 7 సంజు ప్యాకింగ్ 2 రోజులు పడచ్చు ప్యాకింగ్ కాదు ఒకటే వైడ్ అది కాగదా సరే సింగిల్ చేస్తే రెడీ ఎల్బిడబ్ల్యూ వేరు అవుట్ ఉంది అడగచ్చు అవునా యాక్చువల్లీ ఆ పట్టవచ్చు నా రూల్ అదొద్దాం పడదా నాకు ఈ బాడీ ఓవర్ అయిపోయింది కవర్ చేస్తాను నాకు అందరూ భయపడదు బాగా వేస్తున్నాను యాక్చువల్లీ బాగా ప్రాక్టీస్ అయినట్టు కొంచెం పర్లేదు అన్న ఏముంటుందన్న మామూలే సెలెక్ట్లేదన్నా నీకు టీ షర్ట్ వేసుకొని వచ్చావు తీసుకొచ్చారా ఇప్పుడు తీసా చేతులు ఫ్రీ అవ్వట్లేదు అది వేసుకున్నా వేస్తుంది నాకు కానీ ఇంకేం చేయలేదు అభి బ్రో వంశీ గారి ఫోన్ 2 సార్లు చేశాడు నాకు మీ విలేజ్కి తీసుకోవాలి చెప్తాను నేను రమ్మని 5 minutes బయలుదేరి అన్నాడు
ఆఫ్ సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ కాబట్టి బౌలింగ్ మ్యాచ్ ఆచారం మంచిది వెయిట్ చేయగలరా ఈరోజు కంపెనీకి ఏడైపోతుంది బ్యాడెత్తావా అదే ఆర్టిస్ట్ బాగుంటుంది బ్లాక్ ఉంటుంది చూడు సైడ్ ఫ్రీ హిటా వచ్చాయి స్టార్ట్ చేస్తారు మ్యాచ్ ఆల్రెడీ వచ్చాయి బ్యాటింగ్ అంటే మ్యాచ్ ప్రకారం అయిపోయింది రా కీపర్ కీపర్ ఆగాగు మంచిపోయారు దిగేటది నువ్వే వంశీ గారికి ఫోన్ చేయమంటావు మ్యాచ్ మీద కనిపిస్తుంది లోపల కదా ఎందుకు అందరితో సెవెనా వెయిట్ కదా ఈ దయ్యం ఎవరు లాస్ట్ 30 కొట్టావు ఈసారి 10 పడుతుంది ఏం జరుగుతుందా బా రోజు కదా కొట్టాలి ఏమన్నా ఎక్కువగా ఆగ్రహం పడదు ఇది వదిలేస్తారేమో అనుకున్నాను గోల్ కాల్చాను మాకు మైల్ వచ్చింది మా తాత వాళ్ళ తమ్ముడు చనిపోయాడు మీ తాతయ్య వాళ్ళ తమ్ముడు
ఎన్ని బాల్ 2 బాలేనా 3 కదా వర్మ 3 బాల్ సరే వర్మ నాకు వర్క్ ఉంది వర్మ సారీ ఒక్కరికి ఏమో చెప్పు అప్పుడు అయిపోతే వెళ్దాం బ్యాట్ 4 బాల్ అదే ఎవరైనా సరే నేను ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అయిపోతే కనుక బయలుదేరడం వచ్చాడే కదా తెలీదు నాకు అదే అడుగుతున్నా వచ్చాడే కదా You don't watch it down, bro. Don't look, it will work for you. Okay, bro. The length was coming perfectly, but you are looking at down. పర్లేదులే చూసుకుంటే భయ్యా ఐడియా వేసినప్పుడు కొట్టే బయట ఏదో కొట్టేసేవాడిని నీకు కొంచెం ఓపిక ఉంది కదా నీకు ఓపిక ఎక్కువ కదా బయట వదిలేయడానికి ఏదో కానీ నేనే లక్షణములు పెట్టుకుని ఆడతా వద్దన్న జాగరా బ్యాటింగ్ నా వద్దు నువ్వు జాగ్రత్తగా తాడతాం కన్నా కూర్చోవడం బ్యాక్ ఆ ఫ్రంట్ వస్తుంది అంతవరకు ఫీల్డ్ అన్నా ఫీల్డ్ వద్దన్న ఇంకెక్కడ పెడతావన్నా 8 hours ఓకే అన్నా ఫీల్డింగ్ వద్దు ఎక్కడ పెడతావు కాదు ఆ ఫ్రంట్ వచ్చినంత వరకే ఆహా బట్ స్టిల్ ఆల్రెడీ కీపింగ్ యా ఓకే కీపర్ అవుట్ చేస్తా అవుట్ ఫుల్ బాల్ ఆడు భయ్యా టైం లేదు మూడు ఓవర్లు బ్యాటింగ్ చేస్తాను మీ ఫోన్ చూడాలి నేను చేయించాలి నువ్వు కూడా టీషర్ట్ వేసుకొచ్చా చదవట్లే ప్రెషర్ లేదు ఏదో ఒకటి వెళ్ళాలి రా బాబు ఇంట్లో కూర్చోలేదు నేను ఆ బాల్ కాదు కదా టైం వేస్ట్ ఇక్కడే బాగుంది బ్యాటింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ బౌలింగ్ నువ్వు ఓపెనింగ్ బాలా హ్యాపీ అదే క్రాకర్స్ కాల్చారా భయపడ్డాడు ఎక్కడ ఇంటి దగ్గరే కాల్చారా ఎక్కడికైనా దగ్గర మా ఇంటి చిన్న పార్కింగ్ నేనే కాల్చి ఒక వీడియో కూడా ఉంటుంది యాక్చువల్లీ 4 years అయినా భయపడతాడు సో యాక్చువల్లీ ఇయర్ కొనలేదు లాస్ట్ సో ఏమైందంటే పార్క్ కింద మెట్లు మా కింద మా ఇంటి కింద పార్క్ ఉంటుంది ఎలా అంటే అది 4 balls సెంట్రల్ పార్క్ స్క్వేర్ పార్క్ ఉంటుంది మధ్యలోనే చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి ఇలాగా అన్ని అపార్ట్మెంట్ అన్ని 30-40 ఫ్లోర్స్ విలేజ్ గ్రీన్స్ కింద చేసుకొచ్చామో అనుకున్నాను 4 or 5 స్పార్క్ బాక్సెస్ అవి కొన్నాను దాంట్లో ఫ్లవర్ పాట్స్ ఒక 4 కొన్నాను ఒక సెట్లో 4 వస్తాయి 4 కొన్నాను
సర్లే చాలే ఫ్లవర్ పాట్ అలౌ చేసుకుంటే అయిపోయినా అట్లీస్ట్ స్పార్క్లర్స్ చేసుకుంటాం రెండు మూడు స్పార్క్లర్స్ చేసాం. అదే ఫ్లవర్ పాట్ వెళ్ళి చేద్దాం అంటే ఆ ఫ్లవర్ పాట్ కాదు అది పెట్టిన తర్వాత ఫ్లవర్ పాట్ వస్తుంది అలా స్పార్క్లర్ ఫ్లవర్ పాట్ అలాంటిది. ఆపోజిట్ ఇది ఉంటాయి, టౌన్ హౌస్ ఉంటాయి, అందరు బయటకు వచ్చారు అక్కడ. తర్వాత మనకి ఎందుకు అని చెప్పి వెళ్ళిపోయాం, సైలెంట్కి వెళ్ళిపోయాం. 3 స్పార్కులు కాల్చడం భయం వేసింది. ఎందుకు రావు వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేసి అవి లాస్ట్ ఇయర్ నుంచి అక్కడే అలా ఇంట్లో పడి ఉన్నాయి. ఛాన్స్ దొరకలేదు. సరే ఈసారి వెళ్దాం కింద చూద్దాం, లేకపోతే ఫేర్ వ్యూ మాల్ దగ్గర ఒక పార్క్ లో కాలుస్తారు అందరూ. ఫేర్ వ్యూ మాల్ దగ్గర పార్క్ లో కాలుస్తారు. ఫస్ట్ కింద చూద్దాం, కింద చూస్తే షార్ట్స్ అని కాలుతున్నారు. నిన్న మా ఇంటి దగ్గర నిన్న అవును మామూలుగా లాస్ట్ ఇయర్ ఎక్కువ కాల్చారు కదా షార్ట్ కాలుతున్నారు. ఇది కాల్ చేస్తా అంటే సరే వెయిటింగ్ అన్నారు. సరే అమ్మ కాల్ చెప్తా అన్ని అని వెంటనే టైం సెకండ్ నెక్స్ట్ మినిట్ లో అన్ని 3 పెట్టేసి ఒకటి కాల్చాను. అది అయిపోయినా ఇంకోటి ఇంకో దాదాపు చిన్న పాప దగ్గర స్పార్క్లర్ ఉంటే రా పాప నీ దగ్గర కాల్పిస్తా అని చెప్పి అమ్మ కాల్పించాను. 3 కాల్పించి స్పార్క్లర్ చేసుకుంటారు మీరు అయిపోయిన టార్చర్. యాక్చువల్లీ ఎలా చేస్తారంటే ఇంక కొనేవాడిని. ఈసారి బాగా కాల్చారు ఇన్స్టాగ్రామ్ లో కూడా. నేను వచ్చి మా బిల్డింగ్ అదే ఆ పార్క్ లో షార్ట్స్ 12 షార్ట్ 16 షార్ట్స్ నువ్వు కాల్చావా? లేదు నాకు మైల్ వచ్చింది. మా తాతయ్య గారు వెళ్తారు. అసలు బయట రావట్లేదు అన్న, చిరాకు వస్తుందని. మొబైల్ ఆఫీస్ ప్రెషర్ చాలా అయిపోయింది. లాస్ట్ 2 వీక్స్ 12 hours అలా ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. ఇవాళ మా ఐదు ముందుకు తిడుతున్నా, అవును పిచ్చ తిట్టి గట్టిగా అరిచి ఇంట్లో సిచ్యువేషన్. బ్యాడ్మింటన్ ఎక్కడైనా ఉందా అని. మన సండే వెళ్ళాను బ్యాడ్మింటన్. 6 months వెళ్ళాను. క్రికెట్ వచ్చిందో బ్యాడ్మింటన్ మానేసాను. బ్యాడ్మింటన్ లారెన్స్ దగ్గర లారెన్స్ అండ్ కింగ్స్టన్ తర్వాత అది అంటే మిగిలినవి తక్కువ ఉంటాయి కదా. బ్యాడ్మింటన్ ఆడతాను. మొన్న రాలేదు, మొన్న వీకెండ్ రాలేదు. నేను వస్తాను, పెట్టాడన్నా వస్తాను. నెక్స్ట్ వీక్ వస్తాను. అదే ఈ వీకెండ్ వస్తాను. సాటర్డే సండే 2 రోజులు అంటే 4 to 6 అంటే ఎప్పుడైనా ఏం చేయాలంటే పిల్లలు బయటకు తీసుకెళ్లాలన్నా ఎక్కడ మనం బయటకు వెళ్ళాలన్నా. సండే ఎప్పుడన్నా టైం 7:30 to 9:30. ఓకే ఓకే. అప్పటికి మండే 3 వచ్చేస్తారు. నేను వెళ్ళి మళ్ళీ ఆడుకుని ఆవిడ పట్టించుకోండి. 7:30 ఏంటంటే అలా వేస్తున్నాడు. ఎక్కడో దగ్గర ఉందా ఏదో వెళ్ళి ఆడదామని. సరే నేను ఇంకా మా బాబుని తీసుకొని పార్క్ వెళ్దాం. వెళ్దాంలే ఒకటి వెళ్ళాలి. ఎప్పటికీ మెసేజ్ వస్తుంది ఆఫీస్. ఏమన్నా ఇష్యూ అయిందా అన్న? లాస్ట్ వీక్ ఫ్రాడ్ అయింది. స్టార్ట్ చేయడానికి బ్యాంక్ దగ్గర ప్రాబ్లం. నేను పర్చేస్ టీమ్ ఆథెంటికేషన్ బేసికల్ లాగిన్. సో లాగిన్ చేస్తే ఫ్రాడ్లు స్టార్ట్ అవుతుంది కదా. ఎక్కడైతే ఎక్కడ కొట్టే ఫస్ట్ మా దగ్గర వచ్చి పట్టుకుంటారు. నేను ఫస్ట్ టైం బ్యాంక్లో పనిచేయడం.
నిన్న ఈడ్ది నాకు అందరిది ఇవాళ 21st 21st కదా. నిన్న వీడిది ఆడిది నాది 16 years ఇన్ ఇండస్ట్రీ. ఆడిది నాది వంశీ గారు కదా, ఆడి మధ్య ఎంబీఏ చేసి ఎక్స్ట్రా చేశాడు. 16 years 16 years అయింది. సో 16 years బ్యాంక్ లో ఇప్పుడు పనిచేయలేదు. ఫస్ట్ టైం బ్యాంక్ ఇంటర్వ్యూ అయినప్పుడు ఎనీ క్వశ్చన్ అంటే వాట్ ఇస్ దర్ టీమ్ అన్నాడు. బేసికలీ వీడియో అథెంటికేషన్ లాగిన్ అంటే యా మేబీ 6 months తీసేస్తారేమో. ఈ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అంతే కదా. దీనికి ఎంత మెంబర్స్ ఎంత 400 people టీమ్. అరే ఆ 3 బట్టలు నొక్కడానికి అప్పుడు అర్థం బ్యాంక్ సెక్యూరిటీ ఏజ్ అయిపోయింది కాదండి. నేను బౌలింగ్ వేస్తే కొంచెం మెల్లిగా నేను అప్పుడు ఎక్కడ ఉన్నానని ఆలోచిస్తాను. 16 years బ్యాక్ 10th class కూడా కాదన్న 7th class. 2009 లో 10th 13 నాకు 15 to 19 బీటెక్ అన్న. బీటెక్ 11 లో 10th అయింది. అయితే 11 లో 10th. ఏంటి ఇప్పుడు ఫోల్డర్ ఇచ్చినా సింగిల్ ఎన్నో లాస్ట్ ఓవరా మరి వెయిట్ చేస్తారా? యాక్చువల్లీ నేను ఓపెన్ తింటాను. పర్లేదు ఇంకో మ్యాచ్ ఆడుతా. వాళ్ళు ఒప్పుకోలేదు, వెయిట్ చేయాలి. నెక్స్ట్ 2 బాల్ 6 వెళ్ళిపోతే డిక్లేర్ రిటైర్. ఒకటి అయిపోయింది కరెక్ట్ కదా. రెడీగా ఉంటుంది. ఎవడు వేసు వాట్ హ్యాపెండ్? ఏం జరిగిందిరా? స్లో బాల్. నైస్ బాల్. కొంతగా దిగితే అలా లేటుగా వచ్చాడు కదా. పవర్ అయిపోయిందేమో. అరే అది మామూలు డిస్కేస్ కదా అది. కాదు అది కావాలి వేసి అనుకోండి ఏందలుగా. స్లో బాల్ అరే ఎందుకు వేసి ఆడలేదు? నీకు రూల్ తెలీదా? లేకపోతే లేదా వికెట్ కీపర్ చేస్తాను ఫస్ట్ ఓవర్ నుంచి తెలుసు కదా. E30 ఉందంటారా బ్యాడ్మింటన్? చూసాను మెసేజ్. బాగా అవుతుంది. ఇంపాసిబుల్. ఎప్పుడు అవుతుంది మనకి? అటు most ఎకనామికల్ ఓవర్ అయిపోయింది. ప్రతి ఓవర్ 10 కొట్టు ఈ ఓవర్ వస్తా అబ్బాయి బాగా వేసారు కదా. అందుకే నేను లిమిట్ పట్టు పెట్టినాడు. మళ్ళీ 3 ఓవర్ వేయకుండా ఒకటే మెయిన్ బౌలర్. మిగతా అందరూ కొట్టి వచ్చాను. పంచుగడితో 3 వేలు వంశగడ అయినంట బౌలింగ్. ఇంకా 2 ఓవర్ వేస్తే 9 వేలు అది కొట్టేస్తారు. బౌలింగ్ కమాన్ ఎంత కొట్టినా 4 వెళ్తుంది. లాస్ట్ ఓవర్ ఇది. లాస్ట్ ఓవరా మ్యాచ్ ఆడమేమో కదా. ఆడదాం అదన్నా చూద్దాం. నువ్వేట్రా 5 గంటలు అని చెప్పి 5:40 వచ్చావు. ఇంత కష్టపడి వద్దాం అనుకుంటున్నారు.
ఇంట్లోనా ఇంట్లో సంబంధం ఉంది పెద్ద ఇంట్లో పని నేను లేట్గా వచ్చాను 5:30కి ఇంకా లేట్గా వచ్చాను 5:30కి వచ్చాను 5:33. షార్ట్ ఆ దాంట్లో మెయిన్ ప్లేయర్ ఒకటే ఉన్నాడు భయ్య నోట్ చేస్తే అయిపోయింది ఏడాడు బాల్ వస్తున్నాడు కదా ఆ భయ్య మొన్న ఆడాడు. 67 ना oh we took one single బాలింగ్ ఏదో సరదాగా వచ్చి ఇది చెబుతూ బాగోదు వస్తావు నువ్వు ఆడు ఫిఫ్త్ వల్లే కాదు ఇంకా మైదానం ఆడతామని చెప్పారు చెప్పలేము మన వాళ్ళు వైడ్ లెక్క వేస్తే వైడ్లు బట్టి ఉంటుంది ఎవడు వైడ్ అయిపోతే ఈజీగా ఆడచ్చు పరిగెడండి. ఎవడు వైడ్ అయిపోతే ఈజీగా ఆడచ్చు ఎక్స్ట్రా లేకపోతే ఆడచ్చురా లేదు నువ్వు ఆడ పాస్ చేసి 6 ఓవర్లు ఇంకా 2 బాల్ నేను వైడ్ లైన్ చూసుకోదా అయిపోతే ఆపాడు ఆపాడు లేదు ఇలా అన్నాడు ఇలా అన్నాడు అది ఇలా అన్నాడు. కాదు ఫోరే కాదు 70 కూడా రౌండ్ ఫిగర్ ఉంటుంది వెంటనే బాగుంటుంది కోట్లేదు లేదు వికెట్ కీపర్గా ఉండిపోయి బెటర్ మరి బాగుంది ఇది ఎక్కడ కదలక్కర్లేదు మెయిన్ మ్యాచ్లో కూడా వికెట్ కీపింగ్ బౌలింగ్ రిటైర్మెంట్ ఇచ్చిన బెటర్ అలాగే కొట్టేస్తున్నారు వేరే టీం పోరా అయిపోయి 2 2 2 3 8 8 రైల్వే ఫాస్ట్ చేస్తే మీకు మాట్లాడుకోవచ్చు